మానా టీవీ న్యూస్. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి మరేదీ లేదని, ఈ వృత్తి ఎంతో గొప్పదని ఎమ్మిగ్నూరు ఎంఈఓ ఆంజనేయులు, పత్తికొండ ఎంఈఓ రాజారాం మోహన్లు అన్నారు. సోమవారం కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరు పట్టణంలో ప్రిన్స్ స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో 27 వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక జూనియర్ కళాశాల వేదికపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణానికి చెందిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన నాగేంద్ర కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులుగా నరసింహరాజు, దోర్నాల శ్రీనివాసులతో పాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్-19 విభాగంలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు కార్యదర్శిగా ఎన్నికైన రాఘవేంద్రరావును, ఎంఈఓ ఆంజనేయులు, రాజారాం మోహన్, సేవా సమితి అధ్యక్షుడు వహాబ్, ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వాల్మీకి రామకృష్ణ నాయుడులు చేతుల మీదుగా సాల్వా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉత్తమ సేవలు అందించినప్పుడు ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు లభిస్తుందని కొనియాడారు. క్రీడాకారుని లేదా నా ఉపాధ్యాయుల్ని సన్మానించాలి అనేటటువంటి ఒక ఆలోచన, ఒక దృక్పథం ఉంది చూడండి, అది చాలా గొప్పది. ఈ రోజుల్లో మనుషులకు చాలా స్వార్థం. ఎవ్రీవేర్ వీ హ్యావ్ సీన్ సెల్ఫిష్నెస్. దేర్ ఈజ్ ల్యాకింగ్ పేట్రియాటిజం. త్యాగము అనేది తక్కువైపోయింది, పేట్రియాటిజం అనేది తక్కువైపోయింది. అయితే ఇలాంటి కాలంలో మరి విద్యార్థులనైతేనేమి, అలాగే క్రీడాకారులనైతేనేమి మరి ఎంతగానో ప్రోత్సహించి ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు డిస్ట్రిక్ట్ అవార్డ్స్ పొందుతున్నట్లున్నారు, రేపు స్టేట్ అవార్డ్స్, ఇంకా ఎల్లుండి మరి నేషనల్ అవార్డ్స్ కూడా అందరూ పొందుకోవాలని ఆశిస్తూ మరి ఈ సమయంలో అవార్డులు పొందుతున్నటువంటి సన్మానించబడిన సన్మాన గ్రహీత అందరికీ కూడా నమస్సుమాంజలు తెలుస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ యూ దట్ యూ విల్ హ్యావ్ ఎ బ్రైటర్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద డేస్ టు కమ్, బెటర్ ఫ్యూచర్ ఇన్ ద డేస్ టు కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి, లక్ష్యం చిన్నది కాదు, లక్ష్యం పెద్దది పెట్టుకో, గోల్ ఆలోచించుకోడు. ఇదే నా టార్గెట్. నాకేమంటే నిజంగా ఈ ఈవెంట్ జరుగుతుందంటే కారణం రియల్ ఈరోజు వచ్చిన సమస్య. ఎందుకంటే ఆ పిల్లలు గత 15 దినాలు చూస్తున్నా, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా, ఎక్కడ ఎవరు జరిగినా ఆ కారణం పోయి ఆ డబ్బులు అది సెకండరీ ఎలా వస్తుందో ఆ పిల్లలకు తెలుసు. కానీ అక్కడ న్యాయం చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి. తన వరకు చాలా కృషిగా తనకంటే ఎక్కువ, మాకంటే ముందుగా ఎంతమంది ఉన్నా కూడా అది ఏ ప్రకటన చేస్తున్నా కానీ కంటిన్యూషన్ లేదు. కొంతమంది చూసుకుంటారు అది ఇది అని. అది కాదు, టాలెంట్ని ఎంకరేజ్ చేసేవాడు నిజమైన హీరో. ఆ క్రెడిట్ గోస్ టు ది వాప్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి మన శ్రీనివాసులు అయితేనేమి, మన కుమార్ అయితేనేమి, నరసింహరాజు అయితేనేమి, రఘు అయితేనేమి, మరి ఆ రాజు శ్రీనివాసులు కూడా గతంలో 1994లో కూడా మేమంతా ఇక్కడ అందరూ కలిసి ఈ బ్యాచ్ కూడా ఉన్నాము. ఆల్మోస్ట్ అందరితో ఫుట్బాల్ ఆడి ఇక్కడ ఇదే గ్రౌండ్లో మనం కూడా అందరు ఉన్నాము. మరి ఈరోజు వాళ్ళు కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నారంటే చాలా గర్వపడుతున్నాం. మనమే కాదు, మన వైఎఫ్ఏ టీం కూడా ప్రతి ఒక్కరు కూడా మనం చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నామంటే మనం ఉన్నట్లు కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఉన్నారని కాదు, మనం ఉన్నామనే విధంగా గర్వపడాలి. మరి ఎందుకంటే రేపు కూడా రాబోయే రోజుల్లో కూడా మనం అందరూ కూడా మంచి ప్రతిభ కనబరిచి ప్రతి ఒక్కరు కూడా ఈ స్థాయిలో ఉండాలని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మనం అందరూ గ్యాదర్ కావడానికి మన వహాబ్ గారు, ఈ వహాబ్ గారు కూడా ఎంతో ప్రతిభకర వ్యక్తి. ఎందుకంటే ఆయన కూడా ఆర్థికంగా కానీ ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించి కూడా ఈ స్థాయికి 27 సంవత్సరాలు కూడా ఆయన స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే చాలా చిన్న విషయం కాదు. మరి ఎందుకంటే ఆయన కూడా గతంలో కూడా నా వార్డులో నేను కౌన్సిలర్ కావడానికి కూడా ఆయన కూడా ఒక వ్యక్తి. ఎందుకంటే గతంలో కూడా నా వార్డులో కొంతమంది ఎంతోమంది బీద వ్యక్తులు కూడా ఆయన కూడా గ్యాస్ కానీ స్టవ్లు కానీ భరించడం జరిగింది. దాన్ని ఎప్పుడు మేము మర్చిపోము. ఎందుకంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎంతోమంది దగ్గర డబ్బు ఉండొచ్చు, చాలా ఉండొచ్చు, కానీ ఇటువంటి మనస్తత్వం చాలా కొందరికే ఉంటుంది. అందులోనూ ఒక వహాబ్ లాంటి వ్యక్తి కూడా, ఇటువంటి వ్యక్తులు కూడా మనం చాలా కొనియాడాలి, చాలా గర్వించాలి, చాలా అభిప్రాయపడాలి. ఇటువంటి వ్యక్తులు కూడా మనం ఫ్రెండ్స్గా ఉన్నారంటే కూడా గర్వపడదాము. మరి అందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.